వెల్కమ్ టు క్యూ న్యూస్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని 16వ వార్డులో ప్రసిద్ధిగాంచిన హనుమాన్ దేవాలయం ముందు నిన్న సీసీ రోడ్ గురించి భక్తులు ఇబ్బంది పడుతున్న ఒక దృశ్యాన్ని, ఒక వీడియోని మన క్యూ న్యూస్ మరియు శనార్థి మీడియాలో రావడం జరిగింది. దానికి స్పందించి ఈరోజు మున్సిపల్ అధికారులు సీసీ రోడ్ను ప్రారంభించడం జరిగింది. అసలు సీసీ రోడ్డు ఇంత లేట్ అవ్వడానికి గల కారణము ఏమిటో ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి నాయకులతో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కాలనీలో సీసీ రోడ్ ఎందుకు లేట్ అయింది? కాలనీలో సీసీ రోడ్ ఏం లేట్ కాలేదు. రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగా కేవలం 5 రోజులు అవుతుంది. కాంట్రాక్టర్ లేబర్ లేకపోవడం వల్ల 2 రోజులు లేట్ అయినందుకు మాత్రాన రాజకీయ దురుద్దేశంతో గుడిని అడ్డం పెట్టుకొని గుడి పేరు చెప్పి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గారి మీద అప్రతిష్ట పాలు చేయడానికి వాళ్ళు కావాలని మాట్లాడారు. ఎమ్మెల్యే గారు ఇప్పటికే కల్వకుర్తికి 25 కోట్ల రూపాయల శాంక్షన్తో అనేక సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు, మోరీ కాలువలు తీసుకొని వస్తున్నారు. వీళ్ళు చూస్తూ ఊరుకోలేక గత ప్రభుత్వంలో మేము ఏం చేయలేకపోయినాం, మేము అయిపోయినాక 8 నెలలకే ఇంత డెవలప్మెంట్ అవుతుంది, పబ్లిక్ దీన్ని చూసి హర్షించడం వల్ల వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక దేవుని అడ్డం పెట్టుకొని ఇక్కడున్న నాయకులను బదనాం చేయడానికి చేస్తున్న కుట్రనే తప్ప ఏమాత్రం లేదు. ఇప్పటికీ 16వ వార్డులో 25 లక్షల రూపాయలతోని రోడ్లు, మోరీ కాలువలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇది ఒక్కటే పెట్టుకుంటారు మీరు. మరి మీరు 5 సంవత్సరాలు ఒక మాజీ చైర్మన్, 5 సంవత్సరాలు మరొక మాజీ చైర్మన్, 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు? కేవలము 2 రోజులకే మీకు లేట్ అయిందా? దేవాలయం అడ్డం పెట్టుకొని మీరు పల్లకి సేవ లేట్ అయింది అనుకున్నారు. ఈ పల్లకి సేవ ఎన్నిసార్లు అయింది? గతంలో ఏం జరగలేదా? రోడ్లు వేస్తున్నప్పుడు కామన్గా అవుతుంటుంది ప్రజలకు లేటు. కావాలని నెలలు ఆపలేదు. మీరు గుర్తు తెచ్చుకొని మీరు పాత విషయాలు గతంలో నెలల కొద్ది మీరు ఆపిరు రోడ్లు. మీ ఓటమిని జీర్ణించుకోలేక గతంలో కొన్ని నెలల పాటు ఆపితే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా మీకు అదే విధంగా బుద్ధి చెప్తారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోరు. ఇక మీదటైనా ప్రజలు హర్షించదగిన విషయాన్ని మీరు స్వాగతించండి తప్ప దురుద్దేశంతో మీరు అప్రతిష్ట పాలు చేయాలనే ఆలోచన మీరు ఉండకూడదని చెప్పేసి మేము కాలనీవాసుల తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. సార్, ఒకటి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్కు సంబంధించి ఈ ఫండ్ జర్నల్ ఫండ్ అని చెప్తున్నారు. ఇది జర్నల్ ఫండా లేకపోతే ఎమ్మెల్యే గారి నిధులతోటి కేటాయించిన ఫండా? ఆ ఎమ్మెల్యే గారి సహకారంతో తీసుకొచ్చిన నిధుల చేత ఈ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ నిర్మిస్తుంది.